ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు అనుభవపూర్వకంగా అర్థిస్తూ ఈ వచనాన్ని వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు సజీవ యాగముగా మీ జీవితములను ప్రభువునకు సమర్పించుకొనుడి అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, అంతకుముందు ఎంతో వివరణాత్మకంగా మాట్లాడాడు. ఎందుకు దేవునికి సమర్పించుకోవాలో తెలియచేశాడు. ఇప్పుడు ఇక మీరు సమర్పించుకోండి తీర్మానంలోకి నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన దేహం మన ఇష్టం, మనస్సు దేవుని ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించకూడదు. మనల్ని సృజించిన సృష్టికర్త ఆయన మహింపరిచే రీతిగా మనం భూమి మీద జీవించాలి. దేహంలో ప్రతి అవయవము ద్వారా దేవునికి మహిమ కలగాలి. అన్నిటినీ రూపించిన వాడు ఆయనే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఈరోజు మన స్థితిగతులకు కారణభూతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము చేసేవాడు. మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఒక సువార్తికుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, దేవుని పనివాడిగా బ్రతిమలాడుతున్నాడు. ఇప్పటి వరకు మీ అవయవములను లోకానికి శరీరానుసారంగా అప్పగించారేమో. జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి. ఆయన మెండుగా నిండుగా నిన్ను సరిదిద్దబోతున్నాడు. నీకు క్రొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు అని పౌలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ గ్రహించండి, మన యొక్క దేహంలోని ప్రతి అవయవము కూడా ప్రభువుకు పనికొచ్చేదే. అనగా ప్రభువుకు మహిమపరచడానికి పనికొచ్చేది. ఆయన కన్నులు రూపించాడు, ఆయన కార్యాలు చూడాలి. చెవులు రూపించాడు, ఆయన మాటలు వినాలి. నోరు ఆయన కొరకు మాట్లాడాలి, ఆయన్ని స్తుతించాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే చేతులు, చప్పట్లు. గమనించండి పిల్లరా, దేహముతో దేవుని ఘనపరచుడి. దేహమును లోకమునకు తాకట్టు పెట్టకుడి. అపవిత్రమంతా అయిపోయినాక శేష జీవితంలో పిప్పి అంతా కూడా ఇది నీకే ప్రభువా, నన్ను నువ్వు వాడుకో అనటం కన్నా ఉన్నపాటున ఇప్పటికిప్పుడే సజీవ యాగముగా నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. ఆయన నిన్ను బలంగా వాడబోతున్నాడు. ఆయన మహిమార్థమై, లోక రక్షణార్థమై దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను పదును పెట్టబోతున్నాడు. అయితే నీ అంగీకారం తప్పనిసరి సుమా. నీకు నీవుగా దేవునికి సబ్మిట్ చేసుకో. సబ్మిట్ యువర్ గాడ్. నీ దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకో. సజీవ యాగముగా క్రీస్తు వాత్సల్యమునట్టి బతిమలాడుచున్నాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఎరిగి ఉన్నానండి, నేను నాకు తెలుసండి, ఇది ఎన్నిసార్లు విన్నానో ఈ వచనాన్ని అని మీరు అంటారేమో. వింటే మంచిదే, కానీ ఆచరణలో పెట్టారా? అన్వయించుకున్నారా? దీని ద్వారా ఫలితాన్ని మీరు పొందారా? ఫలితం పొందకుండా, ఆశించకుండా, ఆచరించకుండా నాకు తెలుసు అనటం ఎంతవరకు సబబు? ఈ వాక్యాన్ని మీరు పాటించుతున్నారా? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. మరొకసారి ప్రభువు బ్రతిమలాడుతున్నాడు. ఇదిగో చేతులు చాచి ఉన్నాను, దినమెల్లా మీ వైపు చేతులు చాచి ఉన్నాను అన్నాడు. నిజమే కదా ప్రియులారా? ఆయనకు సమర్పించుకుందాం. మన దేహముతో దేవుని ఘనపరుద్దాం. ఇదే దేవునికి అనుకూలమైన సజీవ యాగం. బ్రతుకుండంగానే
ఆయన కొరకు ఒక యాగముగా బ్రతుకుదాం. మనం యుక్తమైనటువంటి సేవ చేద్దాం. ఏదో చేస్తున్నానని కాదు, యుక్తమైనటువంటి సేవ, సరి అయినటువంటి సేవ. వర్త్ఫుల్ క్యాండిడేట్గా మనం దేవుని కనపడాలి. వర్త్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా దేవుని దృష్టిలో మనం కనపడదాం. మన దేహంలో ప్రతి అవయవం ద్వారా ఆయన్ని ఆరాధన చేద్దాం. కోపానికి తావివ్వకుండా, మొహమాటానికి తావివ్వకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవా, నా జీవితం నీకంకితం, నిన్ను ఘనపరచుటకే నేను జీవిస్తాను అని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.